బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలైన కూరగాయల్లో ఒకటి. దీనిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్‌తో నిండిపోయి ఉంటాయి. కానీ బెండకాయను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వండకపోతే వాడిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఉంచిన 2, 3 రోజుల్లోపే వండేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే బెండకాయ పండిపోయి ఉపయోగించడానికి పనికి రాకుండా ఉంటుందన్నమాట. పండిపోవడం ఇన్ ద సెన్స్ ముదిరిపోవడం. అయితే మీరు ఈ సమస్యకు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడిపోయిన బెండకాయను మళ్ళీ తాజాగా మార్చుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ అయితే ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర వాడిపోయిన బెండకాయలుంటే వాటిని పక్కన పెట్టి ముందుగా మీ ఫ్రిడ్జ్‌లోని ఐస్ క్యూబ్స్ తీసుకోండి. మీరు 3-4 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఆ పాత్రలో ఈ ఐస్ క్యూబ్స్ వేసి వాటితో పాటు వాడిపోయినటువంటి బెండకాయలను కూడా వేసుకోండి. తర్వాత బెండకాయలు పూర్తిగా మునిగేలా ఆ పాత్రలో చల్లని నీటిని పోయండి. అలాగే బెండకాయలను ఓ 10 నిమిషాల పాటు ఉంచండి. ఈ 10 నిమిషాల తర్వాత మీరు చూస్తే వాడిపోయిన బెండకాయలు తిరిగి తాజాగా మారిపోతాయి. మార్కెట్ నుంచి కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఎలా ఫ్రెష్‌గా కనిపించాయో అచ్చం అలాగే ఉంటాయన్నమాట. మనలో చాలా మంది వాడిపోయిన తర్వాత బాగాలేవని పాడేస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పినటువంటి టిప్ ఫాలో అవ్వడం వల్ల రిజల్ట్ తప్పనిసరిగా ఉంటుంది.